ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎయిర్ షిప్ వద్దు అంటే మళ్ళీ చైనాను కి మనకి మధ్య కొన్ని విభేదాలు వచ్చే అవకాశం లేదా? ఏమి విభేదాలు రావు. మనం చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ని మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే ఊళ్ళో వాళ్ళ స్థలంలో మీరేందయ్యా రోడ్లు వేసేది అని మనం అన్నాము. అక్కడ చైనా ఎకనామిక్ కారిడార్ సిపిఈసి వచ్చే దాంట్లోనే అక్కడ ప్రజలే ఒప్పుకోలేదు. వాళ్ళు తగలబెట్టేస్తున్నారు వాళ్ళు కట్టే బిల్డింగ్లన్నీ. చైనాకి చాలా నష్టం జరుగుతుంది. మీరు ఊహించండి సిపిఈసి ఎప్పటి నుంచి జరుగుతుందో. చాలా రోజులు పట్టింది, ఎన్నో ఏళ్ళ నుంచి జరుగుతుంది. ఎందుకంటే అది ఒక అసంబద్ధమైన ప్రణాళిక. అది పాకిస్తాన్ డబ్బులు దోచుకోవడానికి, అక్కడున్న మినరల్ రిచ్ ప్రాంతాల నుంచి మినరల్స్ అన్ని కొట్టుకుపోవడానికి. కాబట్టి అది ఇట్ ఈస్ నాట్ టేకింగ్, ఇట్ ఈస్ అ స్టిల్ బాన్ ప్రాజెక్ట్ అది. అలాగే ఈ బేస్ కూడా ఇంకో స్టిల్ బాన్ ప్రాజెక్ట్ అవుతుంది. బేస్ కట్టడానికి పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు, బంగ్లాదేశ్ దగ్గర డబ్బులు లేవు, చైనా డబ్బులు ఇస్తుంది. చైనా డబ్బులు అంటే ఏదో కాంట్రాక్ట్ వచ్చి అన్నిటి మీద కూర్చుంటాడు, వాడు డబ్బులు పెడతాడు. డబ్బులు పెట్టిన దానికి వాడేం అడుగుతాడు, ఈ బెనిఫిట్ ఇవ్వండి, ఆ బెనిఫిట్ ఇవ్వండి, కరెంట్కి డబ్బులు కట్టము, సిమెంట్కి డబ్బులు కట్టము, అక్కడ పనిచేసే లేబర్లకి డబ్బులు ఇవ్వము అంటారు. అక్కడ మళ్ళీ అంతర్యుద్ధం తయారవుతుంది. నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, డోంట్ వరీ. రైట్. ఇప్పుడు మనం బంగ్లాదేశ్లో మన వ్యూహం ఏ విధంగా ఉండాలండి? బ్రహ్మాండంగా ఉంది మన వ్యూహం. మనం ఎక్స్పోర్ట్లు ఆపేసాం, వాళ్ళకి ఇంపోర్ట్లు ఆపేసాం. మీరు తెలివిగా ప్రవర్తించండి, మీ బాధ్యత మీరు చూసుకోండి అన్నాం. వెళ్ళేదనుకో రేపు తీస్తా వాటర్ ట్రీటీ కూడా క్యాన్సిల్ చేసి పారేస్తాం. గోవింద నీళ్లు చైనా నుంచి తెచ్చుకోండి. ఎయిర్ బేస్ తెచ్చుకుంటారు కదా, ఎయిర్ బేస్ లో చైనా నుంచి వాటర్ బాటిల్ 20 రూపాయలు కొని తెచ్చుకోండి. ఎందుకంటే తీస్తా వాటర్ ఎట్టా రావు. తర్వాత మళ్ళీ ఏముంది, అక్కడ సుందర్ బన్స్ అవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. అక్కడ నీళ్లు ఎక్కువైపోయాయి అనుకో వదిలేస్తాం. ఎందుకు మూర్ఖత్వం? మన దగ్గర చాలా ఉన్నాయి సార్. శక్తిమంతుడి దగ్గర ఆయుధాలు చాలా ఉంటాయి. విష్ణుమూర్తి సుదర్శన చక్రమే కదా కావాల్సింది. ఆల్రెడీ సుదర్శన చక్రం ఆయన పెట్టుకో ఉన్నాడు, విష్ణుమూర్తి అవతారం. మనం ఎవరిని ఏమి చెయ్యం. సర్వే జనా సుఖినో భవంతు మన లక్ష్యం, వసుదైవ కుటుంబం మన లక్ష్యం. అవి వినలేదనుకోండి దుష్ట శిక్షణ జరుగుతుంది. నవదుర్గలు వస్తారు, స్టార్టులు చేస్తారు. దుర్గా పండుగ రోజు దసరా లోపల అయిపోతాయి ఇవన్నీ. మీరేం టెన్షన్ పడద్దు, నాట్ టు వర్రీ ఎట్ ఆల్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్యామ్ ప్రసాద్ గారు. ఇండియా టార్గెట్గా పాకిస్తాన్, బంగ్లాదేశ్లు, చైనాలు కుట్ర పన్నుతున్నాయి. బంగ్లాదేశ్లో ఒక ఎయిర్ బేస్ నిర్మించడానికి పాకిస్తాన్, చైనా ప్లాన్ చేస్తుంది. సిలిగురి ప్రాంతానికి దగ్గరలో దీన్ని ప్లాన్ చేస్తున్నారు. అయితే మాజీ వింగ్ కమాండర్ శ్యామ్ ప్రసాద్ గారు అంటున్నారు, నిజానికి వాళ్ళు ప్లాన్ చేసినా దానివల్ల భయపడాల్సిన అవసరం లేదు. బంగ్లాదేశ్ దానికి పర్యవసానాన్ని అనుభవించే రోజు దగ్గరలోనే ఉందని చెప్తున్నారు. నిజానికి సిలిగురి ఏరియా చూడండి, ఒక చికెన్ నెక్ల సన్నటి కారిడార్లో మనకు కనిపిస్తుంది. ఈశాన్య భారత రాష్ట్రాలని మిగిలిన భారతదేశంతో కలిపే వ్యూహాత్మక ప్రదేశం అది. ఇప్పటికే చైనా అరుణాచల్ ప్రదేశ్పై కన్నేసింది. ఇటు బంగ్లాదేశ్ మొత్తం ఈశాన్య రాష్ట్రాలపై కన్నేసినట్టుగానే మనకి కనిపిస్తోంది. భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ చైనాకు దగ్గరగా ఉన్నటువంటి అత్యంత కీలకమైన ప్రదేశం అది. దానికి దగ్గరలోనే బంగ్లాదేశ్లో ఒక ఎయిర్ బేస్ను నిర్మించాలి అని పాకిస్తాన్, చైనా కుట్రలు పన్నుతున్నాయి. ఇప్పటికే మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్కు వెళ్ళినప్పుడు భారతదేశంపై విషం కక్కే మాటలు మాట్లాడాడు. ఈశాన్య భారతదేశాన్ని ఆక్రమించుకుంటామంటూ పిచ్చి మాటలు మాట్లాడాడు. అంతేకాదు అక్కడ సముద్రానికి మేమే గార్డియన్ అంటూ మాట్లాడుతున్నాడు. మన దయాదాక్షిణ్యాలతో ఏర్పడినటువంటి దేశం, మన భిక్షతో ఏర్పడినటువంటి దేశం బంగ్లాదేశ్ ఇప్పుడు తెన్నంటి వాసాలు లెక్కబెడుతుంది. మిత్ర ద్రోహానికి బంగ్లాదేశ్ పాల్పడుతుంది. చైనా లాంటి గుంట నక్కలకు, పాకిస్తాన్ లాంటి గుంట నక్కలకు ఆశ్రయాన్ని కల్పించే పనిని బంగ్లాదేశ్ అంటుంది. నిజానికి భారతదేశానికి రాజ్య విస్తరణ కాంక్ష లేదు. పక్క దేశాలను ఆక్రమించుకునే కుసంస్కారం భారతదేశానికి లేదు. కాబట్టే ఆ పక్కనున్నటువంటి చిన్న దేశాలు ఇప్పటికీ హాయిగా బతకగలుగుతున్నాయి. ఇటు చైనాను చూస్తే భారతదేశాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేసింది. మిగిలిన దేశాల్లో కూడా చైనా వేలు పెడుతుంది. భారతదేశానికి హానిని కలిగించేటటువంటి ప్రయత్నాలను, భారతదేశానికి ఉన్న చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దేశాలకి ఆర్థిక సహాయం చేస్తూ భారతదేశంపైకి విషం కక్కే ప్రయత్నాలను చైనా చేస్తూ ఉంది. ఈ బంగ్లాదేశ్లో కారిడార్ని నిర్మించుకున్నా కూడా ఏమీ కాదు అని వింగ్ కమాండర్ శ్యామ్ ప్రసాద్ అంటూ ఉన్నారు. ఆ చికెన్ నెక్ ఏరియాని మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. దాన్నే సిలిగురి ప్రాంతం అంటాం, చికెన్ నెక్ ఏరియాగా మనం పిలుస్తూ ఉంటుంటాం. ఈశాన్య భారతదేశానికి మనం వెళ్ళటానికి ఉన్నటువంటి కారిడార్ అది. ఈశాన్య భారతాన్ని మిగిలిన భారతదేశంతో కలిపే ముఖ్యమైన కారిడార్ అది. దానిపై కన్నేసింది ఇప్పుడు చైనా. ఇప్పటికే అక్షయ చిన్ ప్రాంతంలో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. మరోవైపు బంగ్లాదేశ్లో ఎయిర్ బేస్ నిర్మించుకోవడం ద్వారా భవిష్యత్తులో పీఓకేను మనం స్వాధీనం చేసుకుంటే పీఓకే నుంచి వేసుకున్న సిపెక్కి ఎటువంటి
ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి అనే ఒక కుట్రతో ఇప్పుడు చైనా కూడా ముందు కదులుతుంది. పాకిస్తాన్ కూడా సహాయం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చైనాకే అక్రమంగా రాజ్య విస్తరణ కాంక్ష చైనాకే ఉంది. అందుకే పక్క దేశాలను, పక్క ప్రాంతాలను, పక్క దేశాల ప్రదేశాలను చైనా తనలో కలుపుకుంటుంది. భారతదేశమే ఇప్పటివరకు తన భూభాగాన్ని కోల్పోతూ ఉంది తప్ప భారతదేశం పక్కనున్నటువంటి చిన్న దేశాలకు సహాయాన్ని అందిస్తూ వస్తుంది, ఆపన్నహస్తాన్ని అందిస్తూ వస్తుంది. కానీ భారతదేశం నుంచి సహాయం పొందిన ఈ చిన్న దేశాలు మాత్రం ఇప్పుడు భారతదేశానికి మిత్రద్రోహాన్ని చేస్తున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఒకవేళ ఎయిర్ బేస్ నిర్మించాలి అనుకున్నా అది కార్యరూపం దాల్చాలి అంటే దానికి చాలా కష్టం. ఒకవేళ అలా ఎయిర్ బేస్ నిర్మిస్తూ ఉంటే దాన్ని మనం యుద్ధచర్యగా భావించి కూల్చివేసే అవకాశం కూడా ఉందని శ్యామ్ ప్రసాద్ అంటున్నారు. మరి చూద్దాం రాబోయే రోజులు ఏం జరుగుతుంది. ఈ పరిణామంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. బ్రేకింగ్ న్యూస్. భారత్ టార్గెట్ గా పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా 3 దేశాలు కలిపి ఇప్పుడు కుట్రలు పన్నుతున్నాయి. చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ 3 దేశాలు కలిపి భారతదేశంపై పన్నుతున్న కుట్రల విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. బంగ్లాదేశ్లో ఒక ఎయిర్ బేస్ నిర్మించాలని అనుకుంటూ ఉంది పాకిస్తాన్, చైనా. పాకిస్తాన్, చైనా మన సిలిగురి ప్రాంతానికి దగ్గరలో ఈశాన్య రాష్ట్రాలను కలిపే కారిడార్ సిలిగురి కారిడార్, దాన్ని మనం చికెన్ నెక్ అని కూడా అంటాం. ఆ కారిడార్కి దగ్గరలో ఒక ఎయిర్ బేస్ని చైనా, పాకిస్తాన్ కలిపి నిర్మించాలని అనుకుంటూ ఉన్నాయి. దీనికి బంగ్లాదేశ్ ఇప్పుడు సాయం చేస్తూ ఉంది. బంగ్లాదేశ్ తన వంకర బుద్ధిని చాటుకుంటూ ఉంది. మిత్ర ద్రోహానికి బంగ్లాదేశ్ పాల్పడుతూ ఉంది. మిత్రద్రోహి బంగ్లాదేశ్ ఇప్పుడు చైనా, పాకిస్తాన్లతో చేతులు కలిపి తమ భూభాగంలో, మన దయాదాక్షిణ్యాలతో ఏర్పడిన భూభాగంలో చైనా, పాకిస్తాన్లు కలిపి నిర్మించాలనుకుంటున్న ఎయిర్ బేస్కి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాయి. బంగ్లాదేశ్లో ఎయిర్ బేస్ని నిర్మించడానికి పాకిస్తాన్, చైనా ప్లాన్ చేస్తున్నాయి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన మ్యాప్ చూడండి. ఉత్తర భారతదేశాన్ని మిగిలిన భారతదేశంతో, ఈశాన్య భారతాన్ని మిగిలిన భారతదేశంతో కలిపే ప్రాంతమే సిలిగురి కారిడార్. నేపాల్, బంగ్లాదేశ్కి మధ్యలో కనిపిస్తున్నది కదా చిన్ని కారిడార్, ఇలా బ్లాక్ మార్క్, ప్యారో మార్క్ కనిపిస్తుంది కదా, దాన్నే సిలిగురి కారిడార్ అంటాం. ఇది భారతదేశానికి చాలా వ్యూహాత్మకమైన ప్రదేశం. బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, చైనాలకు దగ్గరగా ఉంటుంది. ఇది ఈశాన్య భారతదేశాన్ని కలిపే కారిడార్. దాన్ని మనం చికెన్ నెక్ అంటాం, సిలిగురి కారిడార్. ఇది భారతదేశానికి చాలా వ్యూహాత్మకం.